35వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 6-7 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లోజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరి ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. కొంత సమయం వ్యక్తిగతంగా నేను ఆరాధించుట కొరకై నేను సిద్ధపడక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ఆరాధన కొరకే కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, శిలువ చాటున మరుగుపరచును, నీ మహిమ కొరకు వాడుకును. చేరువచ్చిన బిడ్డలకే స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించును. ఎండ వేడుల నుంచి మమ్మల్ని కాపాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 35వ అధ్యాయం 6వ వచనం. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లోజుకు అనగా బేతేలునకు వచ్చిరి. యాకోబు తనతో ఉన్న వారందరూ ఎక్కడికి వచ్చారంట? బేతేలుకు వచ్చిరి. బేతేలు అంటే దేవుని మందిరం. యాకోబుతో ఉన్న వారందరూ కూడా బేతేలుకు వచ్చినారు. ఎందుకు వచ్చారు బేతేలుకి? ఎందుకు వచ్చారండి? చూడండి, 3వ వచనం చివర ఉంది. దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబు బేతేలుకి ఎందుకు వచ్చాడు? బలిపీఠం కట్టి బలి అర్పించడానికి. బలి అంటే అర్థము ఆరాధన. ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, నీ కుమారుని తీసుకొని నేను చూపించే స్థలానికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి నీ కుమారుని బలిగా అర్పించు అన్నాడు. అయితే అబ్రహాము ఆ పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పనివారితో చెప్తాడు, ఏమని? మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి ఆ పర్వతం మీద మొక్కి అంటాడు. మొక్కడం అంటే పూజించడం, అంటే ఆరాధించడం. వాస్తవంగా అబ్రహాం వెళ్ళే దేనికి? బలిపీఠం కట్టి కుమారుని బలి అర్పించడానికి. అయితే అబ్రహాం చెప్పేది ఏంటంటే, నేను అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి తిరిగి వచ్చేదను అంటాడు. బలి అనేది ఆరాధనను చూపిస్తుంది. యాకోబు కుటుంబీకులందరూ బేతేలుకు వెళ్ళారు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేదానికి.
దేవుని ప్రజలమైన మనం కూడా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. అయితే వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు? 3వ వచనం మొదటి నుంచి చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనం లేచి ఎక్కడికి పోవాలి? బేతేలునకు వెళ్ళుదము. బేతేలుకి వెళ్ళే ముందు, మందిరానికి వెళ్ళే ముందు ఇంటి వారితో తనతో ఉన్న వారితో ఏం చెప్పాడు యాకోబు? మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? శుచిపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడికి? బేతేలు, దేవుని మందిరానికి. బేతేలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని మందిరం అంటేనే దేవుడు ఉండే స్థలము అని. ఇది బేతేలే అన్నాడు. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉండే స్థలమే దేవుని మందిరం కనుక దేవుని మందిరానికి మనం వెళుదాము. వెళ్ళే ముందు మనమందరం ఏం చేసుకోవాలి? శుచిపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అంటే మందిరానికి వచ్చే ముందు అందరూ వారిని వారు శుద్ధి చేసుకొని మందిరానికి సిద్ధపడి వచ్చేవారు. మనం కూడా దేవుని మందిరానికి, దేవుని ఆరాధించేదానికి వచ్చేటప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొని మన మందిరానికి సిద్ధపడి రావాలి. అందుకే ప్రసంగి గ్రంథం 5:1 సొలొమోను అన్నాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత కాదు, వెళ్ళక ముందే మనం సరిగా చూసుకొని పోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేది దేవుని దగ్గరికి. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఎట్లా పోతుందని చెప్పండి? సిరిగిపోయిన బట్టలు, సింపిరి నెత్తి, సీముడు ముగ్గులు, అట్లా పోతే రాలేస్తారు చెప్పండి. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క హోదాకు తగినట్లుగా వెళ్ళాలి. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంతో సిద్ధపాటు కలిగి వెళ్తే, మరి సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎంత సిద్ధపడి వెళ్ళాలి ఆలోచించండి. కానీ చాలా మంది మందిరానికి హడావుడిగా వచ్చేస్తారు, హడావుడిగా. అందుకే మనం మందిరానికి వచ్చే ముందు అన్ని విధాలుగా సిద్ధపడాలి. ఒకరోజు ముందే రేపటి దినం గురించి ఆలోచించాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినాడు, రేపు విశ్రాంతి దినం కనుక ఈరోజు అన్ని ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా రేపు మీకు ఏముండదు. మీరు రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అంతా ఈ రోజు సిద్ధం చేసుకోవాలి. అందుకే విశ్రాంతి దినానికి ముందు రోజు బైబిల్ ఏముందంటే సిద్ధపాటు దినం అని ఉంది. మీరు చదివిరా? అది సిద్ధపరచుకున్న దినము కనుక శుక్రవారం దినము ఏంటంటే సిద్ధపరచుకునే దినం, శనివారము విశ్రాంతి దినం. అది పాత నిబంధనలు. కాబట్టి మనము ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు ముందే, ఒకరోజు ముందే అన్ని సిద్ధం చేసుకోవాలి. రేపు ఉదయాన్నే లేయాలి. ఏం చేయాలి? అన్ని త్వరగా చక్కబెట్టుకోవాలి. వెంటనే ఎక్కడికి పోవాలి? దేవుని మందిరానికి పోవాలి. కొంతమంది ఎట్లుంటారంటే మందిరానికి వెళ్ళేదానికంటే ముందు ఇల్లు చక్కబెట్టుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆమె నేను
ఏమమ్మా మందిరానికి లేటుగా వస్తావంటే ఏం చేయాలన్నా, నేను సోమవారం నుంచి శనివారం వరకు డ్యూటీకి వెళ్తాను, ఆదివారం రోజు సెలవు. కాబట్టి ఆదివారం సెలవు కాబట్టి ఏం చేయాలి? ఆదివారం ఇల్లు కడుక్కోవాలి, ఆదివారం బట్టలు ఉతుక్కోవాలి, ఆదివారం షట్టర్లు ఉతుక్కోవాలి, ఆదివారమే ఇల్లంతా దులుపుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. కాబట్టి అందుకే ఏం చేయాలి చెప్పు? అందుకే ఇప్పుడేం చెప్పాలి? ఏం చెప్పాలండి? అందుకే నేను మందిరం బయట పెట్టడానికి వస్తున్నాను. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు కూడా ఎందుకు రావాలి? ఆ రోజంతా పని చేసుకు సరిపోదు కదా, మళ్ళా వారం మంచి పెరుగుతుంది సరిపోతుంది. మనం భూమి మీద క్షేమంగా ఉన్నామంటే మన క్షేమానికి మూలం ఎవరండి? దేవుడే. నీ ప్రాణానికి, నీ ఆరోగ్యానికి, నీ క్షేమానికి నువ్వు బలం పొంది పని చేసుకుంటున్నావు అంటే వీటన్నిటికీ మూలం దేవుడు. దేవుడే కనుక మనకు మొత్తాడు అనుకుంటే ఏం చేస్తాం? సోమవారం నుంచి లేయమన్నమాట, సరిపోయింది కదా. అందుకనే అన్ని ఇచ్చిన దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వకపోతే పిల్లరా మనమే ఎంతో నష్టపోతాం. అందుకనే మన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ముందుగా అన్ని విధాలుగా సిద్ధపడాలి. ముఖ్యంగా మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. మనం శుద్ధిపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇంకా దేవుని దగ్గర సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే ముందే దేవుని దగ్గర సరి చేసుకొని పవిత్రంగా దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. అందుకే యాకోబు ఇక్కడ ఏమన్నాడు? మీ వద్దనున్న అన్ని దేవతలను ఏం చేయాలి? పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకున్న తర్వాత మనం ఎక్కడికి పోదాం? బేతేలునకు వెళ్దాము, దేవుని మందిరానికి పోదాం. వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టి దేవుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. పిల్లరా మనమందరము సిద్ధపాటు కలిగిన వారమై దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో పవిత్రుడైన దేవుణ్ణి మనం హృదయం స్తుతించి ఆరాధించాలి. ఇంతకీ యాకోబు దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం కట్టి దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ యాకోబు 2 కారణాలు చెప్తాడు. చూడండి, 3వ వచనం తర్వాత మధ్యలో చదవండి. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. ఇక్కడ బలిపీఠం కట్టి యాకోబు దేవుని ఆరాధించడానికి 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి. యాకోబు జీవితంలో ఏమొచ్చిందంట? శ్రమ దినం వచ్చింది. యాకోబుకు శ్రమ ఎందుకు వచ్చింది? అన్నను మోసగించి జ్యేష్ఠత్వపు హక్కు తీసుకున్నాడు, తండ్రిని మోసగించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ మోసపు పనులు చేసినాడో ఏశావుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా లాభం లేదు, తమ్ముని ఎట్లయినా చంపేయాలనుకున్నాడు. ఆ విషయం రిబ్కాకు తెలిసి వెంటనే చేసింది, యాకోబుకి చెప్పింది. చెప్పి మోసం చేసేది నేర్పించిందో లేదా? ఏశావు వేషం నేర్పించిందో? రిబ్కానే ఏం పర్వాలేదయ్యా, శాపం నాకు వచ్చినా పర్వాలేదు, నీ మీదకి వచ్చే శాపం నా మీదకి వచ్చునే కాక నువ్వైతే రెడీగా అని చెప్పింది. రిబ్కా యాకోబును మోసం చేయడానికి పురుకొల్పి
తర్వాత అన్న చంపాలని ప్లాన్ చేసరికి పంపించే ప్లాన్ చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉంటే ఇద్దరు కుమారులే, ఎవరిని కూడా చంపుకున్నా కడుపుకోతే. అందుకనే రేపుగా చేసిందంటే యాకోబును మామగారి ఇంటికి పోవడానికి ప్లాన్ చేసింది. వెంటనే యాకోబు తండ్రి దగ్గరికి పోయి మెల్లగా మామగారి ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు బయలుదేరి మామగారింటికి లాభానింటికి పారిపోతున్నాడు. వాస్తవంగా చెప్పిపోతున్నట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవంగా పారిపోతున్నాడు. పోయేటప్పుడు ఆయన చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి లోతు గ్రహించినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తాను తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. యాకోబు బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమైందంట, ప్రొద్దు గుంకిందంట, చీకటి పడింది. చీకటి అనేది శోధనలు, కష్టాలను చూపిస్తుంది. యాకోబు ఒక్కడే ఉన్నాడు. వాస్తవిక బైబిల్లో చూడండి, యాకోబు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? గుడారంలో ఉండేవాడు, ఇంటిలో ఉండేవాడు. ఇంటిలో ఉండేవాడు ఒకసారి అరణ్యంలో వెళ్ళినాక ఎట్లుంటుంది? అది కూడా చీకటి పడేదానికి ఇంకెట్లుంటుంది? ఎంత భయం కదా. యాకోబు గుడారంలో ఉండి యాకోబు ఇప్పుడు పారిపోతూ అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. తల్లిదండ్రులు దూరం అయిపోయినారు, ఇల్లు దూరం అయిపోయింది. ఒక పక్క అన్న ఎక్కడ ఎదురు పడతాడో అన్న భయం ఉంది. అన్న ఎదురు పడితే ఎక్కడ చంపుతాడో అన్న కలవరం ఉంది. ఒక పక్క చీకటి పడుతుంది. యాకోబు హృదయం అంతా ఎట్లుందంటే భయంతో నిండిపోయింది. కారణం ఏంటంటే యాకోబు చేసిన పాపాన్ని బట్టి, మోసాన్ని బట్టి. యాకోబు ఏ స్థితిలో ఉన్నాడో ఒకప్పుడు నేను మనమందరం కూడా అదే స్థితిలో ఉన్నవారు. యాకోబు చేసిన మోసాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చింది? శ్రమ దినం వచ్చింది. హృదయంలో నెమ్మది లేని పరిస్థితి వచ్చింది. అట్లాగే మనం చేసిన పాపాన్ని బట్టి, పాపముల బట్టి, పాపములు పెరుగుతూ మన పాప జీవితాన్ని బట్టి మనకు కూడా ఏం లేదంటే నెమ్మది లేదు. మనం కూడా శ్రమలో ఉంటూ వచ్చాము. అయితే ఆ శ్రమ దినమున దేవుడు ఏమైనాడు? యాకోబుకు ప్రత్యక్షమైనాడు. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 6వ వచనం. యాకోబును 7వ వచనం చదువు. 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను. చాలు. పారిపోతూ నెమ్మది లేని స్థితిలో ఉన్న యాకోబుకు ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా యాకోబు కోసం దేవుడు వచ్చాడా? దేవుడి కోసం యాకోబు చూసినాడు. దేవుడే యాకోబు స్థితిని చూసి వచ్చాడు కదా. యాకోబు జీవితంలో నెమ్మది లేక, భయంతో, కలవరంతో, బిక్కుమంటూ ఎక్కడ ఏమవుతుందో అన్న పరిస్థితిలో ఉండగా దేవుడే యాకోబు కోసం వచ్చినాడు. ఇలా పాపంలో ఉండి నెమ్మది లేని స్థితిలో, హృదయం అంతా వేదన, దుఃఖం, నెమ్మది లేదు, అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడే మనల్ని ఎదుర్కొంటూ వచ్చినాడు. యాకోబునకు యెహోవా ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఇలా యాకోబుతో ఏం చేశాడు? మాట్లాడినాడు, ఉత్తరం ఇచ్చాడు. అదే చెప్తున్నాడు 35వ అధ్యాయం 3వ వచనం మధ్యలో, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి.
యాకోబు శ్రమలో ఉండగా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుకు ఉత్తరం ఇచ్చినాడు. యాకోబుకు ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చినాడు. నేను అనుకుంటాను, యాకోబు హృదయంలో ఈ రాత్రి ఈ చీకటి పడుకుంటే నా ప్రయాణం ఇంతేనేమో అనుకుంటున్నాడేమో. కానీ హృదయంలో ఉండే ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు ప్రత్యక్షంగా ఏం చేశాడు? జవాబు ఇచ్చినాడు, ఉత్తరం ఇచ్చినాడు. ఏం చెప్పాడు చూడండి. 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యాకోబు నిద్రపోయినాడు. కలలో దేవుడు ప్రత్యక్షమై ఆ నిచ్చెనకు పైగా నిలిచి ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. చాచాలి కొద్దిగా. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఒకవేళ పడుకునే ముందు యాకోబు అనుకున్నాడేమో, ఇక నేను ఈ రాత్రి ఇక్కడనే ఏమైపోతానో ఏమో, ఇక నా పరిస్థితి ఎట్లుంటుందో అని ఆలోచిస్తూ దిగులుతో భయంతో బిక్కు మంటూ పడుకున్నాడు. పడుకున్న తర్వాత దేవుడు ప్రత్యక్షమై, ముందు ప్రత్యక్షమైన దేవుడు ఎవరో పరిచయం చేసుకున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని తర్వాత అన్నాడు ఏమని, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. దేవుడు ఏమన్నాడంటే, ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను. ఇందుకు యాకోబుకు పెళ్ళయిందా? మరి సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థం ఏంటి? నువ్వు ఈ రోజుతో కాదే నీ జీవితం ముగింపు. నువ్వు మహాపరిధికి పోతావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి ఇప్పుడు పండుకొని ఈ భూమిని ఇస్తాను. ఈ రోజుతో నీ జీవితం ముగించబడదు అని గుర్తు చేస్తున్నాడు. భయంలో ఉన్న యాకోబుకి ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇచ్చేదను. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఈ భూమిని నీకు ఇవ్వడమే, నీ సంతానానికి ఇవ్వడమే కాదు, నీ సంతానం ఏమవుతుందంటే 4 వైపులు ఏమవుతుంది? వ్యాపిస్తుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు నీ సంతానం వ్యాపిస్తుంది. అంతేకాదు ఆ వచనం చివరి అంటాడు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. అంటే ఇందులో ఎవరు కనపడుతున్నారు చెప్పండి? యేసు ప్రభు కనపడుతున్నాడు. అంతే కదా? నీ మూలంగా నీ సంతానం మూలంగా భూమి మీద ఉన్న వంశాలన్నీ అన్నాడంటే యేసు ప్రభు ద్వారానే కదా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడింది. కాబట్టి ఇక్కడ యాకోబుతో మాట్లాడుతూ దేవుడు చెప్పింది ఏంటంటే, నీ నుంచి ఇసుక రేణువులంతా విస్తారమైన సంతానం వస్తుంది, వాళ్ళు అన్ని వైపులా వ్యాపిస్తారు. అంతేకాదు నీ నుంచి యేసు ప్రభు వస్తాడు, ఆ యేసు ప్రభు ద్వారా భూలోకాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేసినాడు. శ్రమ దినాల యాకోబుకు నిజంగా ఈ మాటలు ఎట్లుంటాయి చెప్పండి? డాక్టర్ అన్నాడు అనుకోండి, ఏమని, నువ్వు 1 గంటలో నువ్వేం కాబోతున్నావు, చచ్చిపోతున్నావు అన్నాడు అనుకోండి.
చెప్పు ఈ గంటలు నీకేం కావాలో చెప్పు అంటే ఇంతలో దేవుడు ప్రత్యక్షమై గంట కాదయ్యా, నువ్వు ఎంతకాలం అంటావు, నువ్వు 10 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఎట్లా చెప్పండి, గంటలు చచ్చిపోతావన్న ఆ మాట ఇప్పుడు దేవుడు వచ్చి కొట్టేసాడు అనుకోండి, గంట కాదు ఆయన చెప్పింది గంటే. కానీ ఇప్పుడు నేను మరణం నుంచి ఏం చేస్తున్నా, తప్పించి ఇంకా 10 ఏళ్ళు ఉంటావయ్యా, ఏం పర్వాలేదు అనుకోండి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. యాకోబు జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలు అట్లే ఉన్నాయి. యాకోబు అన్న చదువుతాడని ప్రాణ భయంతో పారిపోతున్నాడు కదా, ఇక నేనేమైపోతానో అన్న కలవరం ఉంది కదా, కానీ నువ్వు భయపడకు, నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఆ పిల్లలకి ఇప్పుడు పండుకొని భూమి ఇస్తాను, అంతేకాదు నీ సంతానం ఇసుక రేణువులాగా అవుతారు, అంతేకాదు నీ మూలంగా భూమి మీద ఉండే వంశాలన్నీ అన్ని ఆశీర్వదించబడతాయి అనే వాగ్దానం యాకోబు మీద వెంటనే యాకోబు ప్రాణం అంతా తెప్పరిగిపోయాడు. ఆయన ఎంతో ఆదరించబడ్డాడు. అందుకనే నా శ్రమ దినమున దేవుడు నాకు ప్రత్యక్షమై ఏం చేశాడు, నన్ను ఆదరించున్నాడు, నన్ను ధైర్యపరిచినాడు. కాబట్టి ఆ దేవునికి ఇప్పుడు నేనేం చేస్తా, బలిపీఠంగా ఏం చేస్తా, బలి అర్పిస్తా, దేవుడిని ఆరాధిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు నేను యాకోబు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాడు, పాపంలో ఉన్నప్పుడు మనం కూడా అదే పరిస్థితుల్లో కూడా వెళ్ళాము. మనకు నెమ్మది లేదు, శాంతి లేదు, మనం చనిపోతే ఏమైపోతామో అన్న భయంతో ఉన్నాను. ప్రాణం కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కలవరమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని దర్శించినాడు. యాకోబుకు ప్రత్యక్షమైనట్టు దేవుడు తన సువార్త ద్వారా మనల్ని సంధించినాడు, మన మనోనేత్రాలు వెలిగించినాడు, మనల్ని రక్షించినాడు, పాపం నుంచి విడిపించి హృదయంలో నెమ్మది శాంతినిచ్చినాడు. నెమ్మది శాంతే కాదు, మనము ఈ లోకంలో జీవిస్తాం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర యుగాలు జీవిస్తాం కదా. క్రైస్తవునికి ఏముందో చెప్పండి, ముగింపు ఉండదు జీవితానికి. అందుకే నిత్య జీవము అంటే ఏంటో తెలుసా, ఇంగ్లీష్లో ఎటర్నల్ లైఫ్ అంటే యుగ యుగాలు జీవిస్తూ ఉంటాం. మనం మరణంలో నుంచి జీవములోనికి దాచాం. ఈ లోకంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతాను, ఇక్కడ ముగించి దేవుని సన్నిధిలో నిత్యము జీవిస్తాను. ఈ లోకంలో ఉండే జీవితం కంటే దేవుని దగ్గర గడపబోయే జీవితమే చాలా గొప్ప విలువైన శాశ్వతమైన జీవితం అది. కాబట్టి మొట్టమొదటిగా యాకోబు దేవుని బలిపీఠం కంటే ఆరాధించడానికి కారణం, తాను శ్రమలో ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో మాట్లాడినాడు, ఆయనకు నెమ్మది సంతోషాన్ని ఇచ్చాడు, తనకున్న భయాలన్నిటినీ తొలగించున్నాడు. ఇక రెండవది అదే ఆదికాండం 35:3 చివరిలో చూడండి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పింది. రెండవ కారణం ఏంటంటే, యాకోబు వెళ్ళిన మార్గంలో ఎవరున్నారంట, దేవుడు తోడై ఉన్నాడు. ఒకటి ప్రత్యక్షమై ఉత్తరం ఇచ్చి మాట్లాడి భయాలు తొలగించి హృదయంలో నెమ్మదిచ్చాడు. రెండవది, ఆ దేవుడు ఈయన వెళ్తున్న మార్గం అంతా ఎట్లున్నాడంటే తోడై ఉన్నాడు. మన జీవితంలో కూడా మనల్ని దర్శించి రక్షించి హృదయంలో నెమ్మది శాంతి ఇవ్వడమే కాదు, మన అనుదిన జీవితంలో దేవుడు మన ఎట్లున్నాడు, తోడై ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడని యాకోబు గుర్తించాడు. చూడండి, ఇది ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని
దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు ఎట్లున్నాను, తోడై ఉన్నాను. తర్వాత ఇదే 31వ అధ్యాయం 42వ వచనం, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని యెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. యాకోబు లాబానుతో చెప్తున్న మాట, నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఇస్సాకు భయపడిన దేవుడు నాకు గనక తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఏం చేసేటోడివి, వట్టి చేతులతో నన్ను పంపించేవాడివి. అంటే ఇప్పుడు యాకోబు ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, 11 మంది పిల్లలు, ఇంకా ఒకడు పుట్టలే, లాస్ట్ వాడు బెన్యామీను పుట్టలేదు, 11 మందితో వస్తున్నాడు. అంతేకాదు యాకోబుకు గొర్రెలు, గొడ్లు, పశువులు, మందలు ఉన్నాయి. ఇవన్నీ విస్తారమైన ఆస్తితో వస్తున్నాడంటే వీటన్నిటికి కారణం ఎవరది? దేవుడే. దేవుడే యాకోబుకు తోడుగా ఉంది ఇవన్నీ ఇచ్చినాడు. ఇవన్నీ తీసుకొని పోతుంటే లాభాన్ని ఏం చేయాలనుకున్నాడు? మొత్తము లాక్కోవాలనుకున్నాడు. బంధువులందరినీ ఎండబెట్టుకొని తరిమినాడు. అయితే దేవుడు యాకోబుతో ఉండి మామకు ప్రత్యక్షంగా ఏం చేశాడు? గతించినాడు. నీవు నీ అల్లుని ఏమని అన్నావో చూడన్నాడు. అంటే దేవుడే వచ్చి వారిని ఇంకేంటో చెప్పండి. ఒక పోలీస్ ఆయన ఫోన్ చేస్తేనే ఏం చెప్తుంది, భయపడిపోతాం కదా. అట్లాంటిది దేవుడే ప్రత్యక్షమై నువ్వు కనుక యాకోబుని ఏమని అన్నావా అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? లాభానికి ఇంకా భయపడుతుంది. అందుకే యాకోబు అంటున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నీ చేతుల్లోంచి, నీ కుమారుల చేతుల్లోంచి నేను తప్పించుకున్నా. అంతేకాదు 32వ అధ్యాయానికి వెళ్ళేసరికి యోసేపు 400 మంది వస్తున్నాడు. ఏశావు 400 మందితో వస్తున్నాడని వర్తమానం వచ్చింది. ఆయన 33వ అధ్యాయం వచ్చేసరికి ఏశావు ఏమలేదు, యాకోబు ఏమలేదు. కారణం ఏంటి? యాకోబుకు దేవుడు తోడై ఉండటం బట్టి ఏశావు చేతిలో నుంచి తప్పించాడు. తర్వాత 34వ అధ్యాయానికి పోతే దేనాను షెకెము వారు పాడు చేశారు. అది యాకోబు కుమారులు మనసులో పెట్టుకొని ఏం చేశారు? షెకెము వారందరినీ చంపేశారు. చంపేసినందుకు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా యాకోబు కీడు చేయాలనుకున్నారు. ఎట్లా తెలుసు? 35వ అధ్యాయంలో చూడండి, ఆ వచనము 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండి కనుక వారు యాకోబు కుమారులను తరమలేదంటే వాళ్ళు రెడీ అవ్వరు తరమదామని. కానీ వాళ్ళకి ఎవరు? దేవుడు ఉన్నాడు. అది సంగతి. ప్రియరా, దేవుడే ఈయనక యాకోబు కుటుంబానికి తోడుగా ఉండకపోతే యాకోబు కుటుంబం ఎప్పుడో శత్రువుల చేతులు నాశనం అయిపోయారు. లాబాను కుటుంబం ఏం చేసేది? ఏశావు ఏం చేసేవాడు? ఈ షెకెము వారు ఏం చేసేవారు? కానీ వీళ్ళందరి చేతిలో నుంచి యాకోబు తప్పింపబడ్డాడంటే దానికి దేవుడు యాకోబుకి ఎట్లున్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే మనకు ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. చూడండి, 2 వచనాలు చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం. 124వ కీర్తన మొదటి నుంచి చదవండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల
వారి ఆగ్రహం మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనలను ప్రాణముతోనే ఏం చేసేవాళ్ళు? మృంగివేసి ఉందురు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి అనేక రాజ్యాలు లేచినాయి. మీరు చరిత్రలో చూడండి, అసలు చరిత్రలో ఇజ్రాయేల్ దేశం చూస్తేనే అర్థమైంది మనకేమని. ప్రపంచం ఎంత చిన్న దేశం, ఇన్ని రాజ్యాలు అటాక్ చేసినా ఆ రాజ్యం నిలబడి ఉందంటే వాళ్ళ పక్క ఎవరున్నారండి? దేవుడు. అదే అసలు దేవుడు ప్రపంచంలో ఉన్నాడు అనడానికి రుజువు ఇజ్రాయెల్ దేశమే. అసలు ఇప్పటికి ఎన్ని దాడులు జరిగాయో వాళ్ళ మీద. ఈ ఇజ్రాయేల్ దేశం ఏర్పడింది మొదలు ఇప్పటికి ఎన్నో విధాలైన శత్రువు దాడులు జరుగుతూ వచ్చినాయి. అందుకే దావీదు ఈ కీర్తనలో ఆ పాఠం పాడినాడు, మనుషులు మన మీదకి లేచున్నప్పుడు వారి ఆగ్రహం మనపైన రగులు పడినప్పుడు, వాళ్ళందరూ మన మీదకి లేచినప్పుడు యెహోవా గనుక మనకు తోడుగా ఉండకపోతే వాళ్ళు ప్రాణంతో ఎప్పుడు మనను రింగేసి ఉంటారు. ఇంకా కింద అంటాడు ఏమని, ఏమంటాడంటే 4వ వచనంలో, జలములు మనను ముంచివేసి ఉండును, ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందరూ కాక ఇశ్రాయేల్ ప్రజలే చెప్పేవాళ్ళంట. దేవుడు ఈయనక మనకు తోడుగా ఉండకపోతే శత్రువులు ఎప్పుడో మనల్ని నాశనము చేసేవారు అని చెప్పేవాళ్ళంట. ఈరోజు మనం కూడా ఈ మాట చెప్పేవాళ్ళం. దేవుడు కనుక మనకు తోడుగా ఉండకపోతే ఎప్పుడో మనము నాశనం అయిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు మనము క్షేమంగా ఉన్నాం. కాబట్టి యాకోబు జీవితంలో దేవుడిని ఆరాధించడానికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, శ్రమ దినమున దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయనతో మాట్లాడి ఆయన ధైర్యపరిచాడు, ఆదరించాడు. రెండవది, ఆయన ఎక్కడ వెళ్ళినా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఆయనకు వచ్చే ఆపదల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. అందుకనే మనం కుటుంబంగా బేతేలుకు వెళ్తాం, అక్కడ బలిపీఠం కట్టి దేవుని ఏం చేద్దాం? ఆరాధిద్దామని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మన పాపములో ఉండే నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించి మనల్ని రక్షించి మనల్ని కూడా ఆదరించాడు, నెమ్మదినిచ్చాడు. అందరిని బట్టి ప్రభువుని ఆరాధించాడు. రెండవది, రక్షించిన దినం మొదలుకొని నేటి వరకు దేవుడు మనకు తోడయ్యాడు. ఇంతవరకు కాపాడుతూ వచ్చినందుకు మన దేవుని మనం కూడా ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక చిన్న